Good morning. Good morning, all of you. Good morning, sir. Good morning. సో ఇన్వెంటరీస్ చూస్తాం. సో ఇన్వెంటరీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇన్వెంటరీ అంటే ఏంటంటే ఏదైతే మనకి అన్సోల్డ్ స్టాక్ ఉంటుందో, ఓకే, ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ ఆర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆర్ రా మెటీరియల్స్. సో ఈ త్రీ కేటగిరీస్ ఏమంటారంటే ఇన్వెంటరీస్ అంటారు. సో మెయిన్ పర్పస్ ఏంటి, ఇన్వెంటరీస్ చాప్టర్ మెయిన్ పర్పస్ ఏంటంటే, సో మనం మనం ఈ రెండు ఏదైతే క్లోజింగ్ డేట్ నాడో మనం ఆ ఇన్వెంటరీని ఎలా వాల్యూ చేయాలి, ఓకే. సో ఆ వాల్యూ అనేది ఎలా ఎరవ్ అవుతాము అన్నదే ఈ ఇన్వెంటరీస్ కాన్సెప్ట్. సో మనం ఎస్టర్డే క్లాస్లో ఏం చేసాం, ఓకే. సో ఇన్వెంటరీస్ ని ఎలా మెజర్ చేస్తారు, ఇన్వెంటరీస్ ని ఎలా మెజర్ చేస్తారంటే కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈస్ లోయర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చూసాను. సో ఎందుకు అలా వాల్యూ చేస్తారంటే, సో కాస్ట్ వాల్యూ వచ్చేసరికి హైగా ఉండే ఎన్ఆర్వి వచ్చేసరికి లెస్ అమౌంట్ ఉంటే, సో మనం ఎన్ఆర్వి వాల్యూనే మనం ఆ ఇన్వెంటరీ వాల్యూగా కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే దాన్ని రియలైజ్ చేస్తే వచ్చేదే ఇక్కడ ఎగ్జాంపుల్, ఎస్టర్డే ఎగ్జాంపుల్లో 1000 రూపీస్ వచ్చేసరికి కాస్ట్ ఉంది, 800 రూపీస్ వచ్చేసరికి రియలైజబుల్ వాల్యూ ఉంది, అంటే సెల్లింగ్ ప్రైస్, అంటే మార్కెట్ లో దాని వాల్యూ వచ్చేసరికి 800 రూపీస్ ఉంది. ఇప్పుడు దాని వాల్యూ వచ్చేసరికి 800 ఉంటే మనం 1000 ఎలా రిపోర్ట్ చేస్తాం. సో అందుకోసమే మనం ఇక్కడ ఏం చేస్తామంటే కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోయర్, ఓకే. ఏది లో అమౌంట్ ఉంటే ఆ లో అమౌంట్ నే మనం ఇన్వెంటరీ వాల్యూగా కన్సిడర్ చేస్తాం, ఓకే. సో కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అనుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ అంటే ఏంటో తెలియాలి. సో కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అనుకున్నాం. ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ అంటే ఏంటి అంటే కాస్ట్ లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్ చూద్దాం. కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్ ఫస్ట్ నోట్ చేసుకోండి. The cost of inventories should comprise
all costs of purchase cost of conversion and other cost. Other cost అంటే incurred in bringing the inventory to their present location and condition. నోట్ చేసుకోండి. సో మనం నార్మల్గా ఏం చెప్తున్నాం, ఇన్వెంటరీస్ ని ఎలా మెజర్ చేస్తాం అంటే కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈస్ లోయర్ అనుకున్నాం. అసలు ఆ కాస్ట్ అంటే ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే చూస్తాం. సో కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్ అంటే ద కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్ should comprise all costs of purchase and the cost of conversion and other cost. So purchase cost, cost of conversion and other cost. ఈ త్రీ ఈ త్రీ కాంపోనెంట్స్ మనం కన్సిడర్ చేస్తే వచ్చేదే కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్. ఓకే, సో పర్చేస్ కాస్ట్ అంటే మీకు తెలుసు. పర్చేస్ కాస్ట్ అంటే రా మెటీరియల్ కాస్ట్. సో రా మెటీరియల్స్ అంటే డిపెండ్స్ అపాన్ ప్రొడక్ట్స్, డిపెండ్స్ అపాన్ ప్రొడక్ట్ బేస్ అయి ఉంటుంది ఏ రా మెటీరియల్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ కార్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, ఐరన్, టైర్స్, ట్యూబ్స్ అండ్ ఇంజిన్ అనేది మనకు అక్కడ ఏమొస్తుంది, రా మెటీరియల్ అవుతుంది. ఓకే, డిపెండ్స్ అపాన్ ప్రొడక్ట్ బట్టి రా మెటీరియల్ అనేది వ్యారీ ఉంటుంది. నెక్స్ట్ కన్వర్షన్ కాస్ట్. సో మనం రా మెటీరియల్ పర్చేజ్ చేసాం, రా మెటీరియల్ పర్చేజ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, దాన్ని ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేయాలంటే ఏం కావాలి, లేబర్ కావాలి. ఓకే, నెక్స్ట్ ఓవర్ హెడ్స్. ఓవర్ హెడ్స్ అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఎలక్ట్రిసిటీ. ఓకే, రెంట్లు, రెంట్ అమౌంట్. ఓకే, అలాగే వేజెస్, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఎట్సెట్రా. ఓకే, వీటన్నిటిని ఏంటంటే కన్వర్షన్ కాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ అదర్ కాస్ట్. సో అదర్ కాస్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్, వారంటీ కాస్ట్. చేసుకో. సో మీకు తెలుసు మనం నార్మల్గా ఇన్వెంటరీస్ ఎలా మెజర్ చేస్తాం. సో ఏదైనా ప్రోడక్ట్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, సో దానికోసం
ఏ ప్రోడక్ట్ మనకు మ్యానుఫ్యాక్చర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రా మెటీరియల్ కావాలి. ఓకే, తర్వాత ఏదైతే మనం సప్లై దగ్గర నుంచి రా మెటీరియల్ పర్చేజ్ చేస్తామో ఈ సప్లై దగ్గర నుంచి రా మెటీరియల్ పర్చేస్. సో రా మెటీరియల్ పర్చేజ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ప్రాసెస్ చేస్తాం. ఓకే, ఫ్యాక్టరీలో. సో దీనికోసం ఏం ఇంక్రీజ్ అవుతాం, కన్వర్షన్ కాస్ట్ అంటే లేబర్, నెక్స్ట్ ఫ్యాక్టరీ వర్డ్స్ ఎట్సెట్రా. సో మనం ప్రాసెస్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఒకవేళ సేల్స్ అవుట్లెట్కి అయితే సేల్స్ అవుట్లెట్కి మనం ఏం చేస్తాం, ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఓకే, సో అంటే ఏదైతే మనం కంప్లీట్ గా ఫినిష్ గుడ్స్ ప్రొడ్యూస్ అవ్వడం కోసం ఏదైతే మనం కాస్ట్ ఇంకర్ అవుతామో ఆ టోటల్ కాస్ట్ ని కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్ అంటారు. ఓకే, రా మెటీరియల్, ప్రాసెసింగ్ కాస్ట్ అండ్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్. సో మనకి ఇక్కడ ఫినిష్ గుడ్స్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఓకే, సో ఈ టోటల్ ఏదైతే కాస్ట్ ఇంకర్ అవుతుందో దాన్ని కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్ అంటారు. ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? Yes, sir. Yes, sir. ఓకే, సో నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకుని నేర్చేసుకున్నారా? సో మీరు ఇప్పుడు ఇన్వెంటరీస్ ఎలా వాల్యూ చేస్తారు, కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లేర్ అనుకోండి. సో కాస్ట్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది, ఎన్ఆర్వి. సో నెట్ రియలైజబుల్ వాల్యూ, నెట్ రియలైజబుల్ వాల్యూ ఎన్ఆర్వి అంటే ఎన్ఆర్వి ఈజ్ ద ఎస్టిమేటెడ్ selling price in the ordinary course of business. Note చేసుకోండి. సో సో నెట్ రీజనబుల్ అంటే సో మార్కెట్లో ఒకవేళ మన ఏదైతే మనం ఫినిష్ గుడ్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం వాల్యూ చేస్తాం సరే, ఆ 31st మార్చ్ నాడు ఆ డేట్ నాడు దాని రియలైజబుల్ వాల్యూ ఎంత ఉంది అంటే మార్కెట్లో దాన్ని ఒకవేళ మనం సేల్ చేస్తే ఎంత రియలైజ్ చేయగలుగుతాం అన్నదే నెట్ రియలైజబుల్ వాల్యూ. ఓకే, సో నోట్ చేసుకున్నారు ఇంతవరకు? కంప్లీటెడ్. సో నెక్స్ట్, సో మనం ఇప్పటివరకు ఏం చూసాం, ఇన్వెంటరీ అంటే ఏంటో చూసాం. ఓకే, ఇన్వెంటరీ అంటే ఫినిష్ గుడ్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ రా మెటీరియల్. నెక్స్ట్ మనం ఇన్వెంటరీస్ ని ఏ వాల్యూకి రిపోర్ట్ చేయాలో చూసాం. సో ఇప్పుడు మనం
ఎలా రిపోర్ట్ చేయాలి, ఎలా కంపేర్ చేయాలి అన్నది మనకు తెలియదు. అంటే మీన్స్ సో నేను ఏం చెప్పాను, కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అని చెప్పాను. ఈ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి అనేది ఎలా బేస్ చేసుకోవాలి, ఏ యూనిట్స్ అనేది స్టాక్ ఉన్నదని ఎలా బేస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ లిమిటెడ్ ఉంది. ఓకే, ఎక్స్ లిమిటెడ్ ఉంది. ఈ ఎక్స్ లిమిటెడ్ అనేది ఎక్స్ లిమిటెడ్ కి సప్లయర్ అనేవాడు సింగిల్ సప్లయర్ ఉన్నాడు, ఏ అనే పర్సన్. ఓకే, ఏ అనే పర్సన్ ఉన్నాడు. సో వీడు ఏం చేశాడంటే ఏ అనే పర్సన్ దగ్గర నుంచి పి, క్యూ అండ్ ఆర్. సో పి, క్యూ అండ్ ఆర్ అనే రా మెటీరియల్స్ పర్చేజ్ చేశాడు. ఓకే, సో వీడు బి అనే ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేయడం కోసం, ఓకే, ప్రోడక్ట్ నేమ్ వచ్చేసరికి బి అని. ఓకే, సో బి అనే ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేయడం కోసం తను పి, క్యూ అండ్ ఆర్ అనే రా మెటీరియల్స్ యూజ్ చేస్తున్నాడు. ఓకే, సో కాస్ట్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ వచ్చేసరికి సో 20 యూనిట్స్ పర్చేజ్ చేశాడు. ఓకే, కాస్ట్ వచ్చేసరికి 20 యూనిట్స్ ఎట్ 5 రూపీస్. ఓకే, నెక్స్ట్ పర్చేజ్ చేశాడు ఎట్ 6 రూపీస్ పర్ యూనిట్. నెక్స్ట్ ఆర్ అనే పర్సన్ దగ్గర ఆర్ అనే రా మెటీరియల్ 50 యూనిట్స్ పర్చేజ్ చేశాడు ఎట్ 4 రూపీస్. ఓకే, ఫాలో అవుతున్నారా? సో ఇలా డిఫరెంట్ రా మెటీరియల్స్ పర్చేజ్ చేశాడు, డిఫరెంట్ యూనిట్స్ తో డిఫరెంట్ ప్రైస్. ఓకే, సో ఇక్కడ టోటల్ గా బి అనే ప్రొడక్ట్ 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాడు. ఓకే, టార్గెట్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 100 యూనిట్స్. టార్గెట్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 100 యూనిట్స్. సో ఈ 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడం కోసం తను ఏం చేశాడు, పి అనే మెటల్ 20 యూనిట్స్, క్యూ 30, ఆర్ అనే యూనిట్స్. సో ఇలా 20, 30, 50 టోటల్ 100 యూనిట్స్ పర్చేజ్ చేశాడు డిఫరెంట్ ప్రైసెస్ కి. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే ఈ అవుట్ ఆఫ్ 100 యూనిట్స్ లో, ఓకే, అవుట్ ఆఫ్ 100 యూనిట్స్ లో 50 ఇది టార్గెట్. ఓకే, ఇది టార్గెట్. సో ఈ 50 యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయగలిగాడు. ఈ యూనిట్స్ ఓన్లీ మ్యానుఫ్యాక్చర్. ఓకే, ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. సో తన టోటల్ టార్గెట్ వచ్చేసరికి 100 యూనిట్స్. ఓకే, కానీ తను ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేయగలిగాడు ఎక్స్ లిమిటెడ్? సో 50 యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయగలిగాడు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే తను ఏ యూనిట్స్ స్టాక్ గా ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం డిఫరెంట్ రా మెటీరియల్ పర్చేజ్ చేసినప్పుడు డిఫరెంట్ ప్రైసెస్ తో. ఓకే, ఇప్పుడు ఇక్కడ 50 యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేశాడు అండ్ సేల్ చేశాడు. 50 యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ సేల్డ్. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు మనం క్లోజింగ్ స్టాక్ ని వాల్యూ చేయాలి. సో క్లోజింగ్ స్టాక్ ఎంత? 50 యూనిట్స్. క్లోజింగ్ స్టాక్ ఎంత? 50 యూనిట్స్. ఈ 50 యూనిట్స్ అనేది ఏ టైప్ ఆఫ్ రా మెటీరియల్? ఓకే, తను ఈ 50 యూనిట్స్ అనేది ఏ ప్రోడక్ట్ కి సంబంధించినవి అంటే పి అండ్ క్యూకి సంబంధించిన స్టాక్ గా ఉన్నాయా, లేకపోతే కంప్లీట్ గా ఆరుకు సంబంధించిన యూనిట్స్ స్టాక్ గా ఉన్నాయా, ఏ యూనిట్స్ అనేది మన దగ్గర స్టాక్ గా ఉన్నాయి అన్నది క్వశ్చన్ మార్క్. ఓకే, ఫాలో అవుతున్నారా? ఇప్పుడు మీరు ఈ క్లోజింగ్ స్టాక్ 50 యూనిట్స్ అనేది వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సో 50 యూనిట్స్ ఇంటూ 4 రూపీస్ చేస్తారా,
లేకపోతే 20 యూనిట్స్ ఇంటూ 5 రూపీస్ ప్లస్ 30 యూనిట్స్ ఇంటూ 6 రూపీస్ వేస్తారా? ఎలా? ఓకే, మీరు ఎలా మెజర్ చేస్తారు అంటే, సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తామంటే ఆర్గనైజేషన్ క్లోజింగ్ స్టాక్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం కోసం కొన్ని స్టాండర్డ్ మెథడ్స్ ని తీసుకొచ్చారు. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్ లో డిఫరెంట్ సప్లైర్స్ దగ్గర నుంచి డిఫరెంట్ రా మెటీరియల్ పర్చేజ్ చేసినప్పుడు మనం క్లోజింగ్ స్టాక్ ని వాల్యూ వాల్యుయేషన్ చేయడం కోసం కొన్ని స్టాండర్డ్ మెథడ్స్ ని పిక్చర్ లో తీసుకొచ్చారు. ఓకే, వీటిని మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ అంటారు. అదే మీరు ఓకే అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 50 యూనిట్స్ స్టాక్ గా ఉన్నాయి. ఓకే, ఈ ఎంటైర్ 50 యూనిట్స్ అనేది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఏం చేశాడు, పి అనే రా మెటీరియల్ పర్చేజ్ చేశాడు. టోటల్ 100 యూనిట్స్ వచ్చేసరికి పి అనే రా మెటీరియల్ పర్చేజ్ చేశాడు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 0. ఓకే, ఇవి 0, నెక్స్ట్ R0. ఓకే, సో ఈ సిచ్యువేషన్ ఏమైతుంది, మీరు డైరెక్ట్ గా వాల్యూ వేసేస్తారు. ఓకే, క్లోజింగ్ స్టాక్ అంటే 50 యూనిట్స్, ఆ 50 యూనిట్స్ అనేది సో టోటల్ మన రా మెటీరియల్ పర్చేజ్ చేసింది సింగిల్ ప్రైస్ అండ్ సింగిల్ ప్రొడక్ట్ కాబట్టి మీరేం చేస్తారు, 50 యూనిట్స్ ఇంటూ 5 రూపీస్ వేసేస్తారు. ఫైన్, అవునా? అవునా కదా? ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? సో మీరు సింగిల్ రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఉంటే అట్ సింగిల్ ప్రైస్ తో కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, క్లోజింగ్ స్టాక్ వచ్చేసరికి 50 యూనిట్స్, ఆ 50 యూనిట్స్ వాల్యూ ఎంత అంటే 250. ఎలా? 50 యూనిట్స్ ఇంటూ 5 రూపీస్. ఓన్లీ మనం పి అనే రా మెటీరియల్ ని పర్చేజ్ చేసాం కాబట్టి ఓన్లీ సింగిల్ ప్రైస్ కాబట్టి కన్ఫ్యూజన్ లేదు. సో డైరెక్ట్ గా మీరు క్యాల్కులేట్ చేస్తారు. కానీ డిఫరెంట్ ప్రైసెస్ తో మీరు పర్చేజ్ చేసినప్పుడు డిఫరెంట్ రా మెటీరియల్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఓకే, సో దానికోసం ఏం చేశారంటే మెథడ్స్ ని ఫైండ్ అవుట్ చేశారు. ఓకే, మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ, మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్. సో ఆ వాల్యూ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో దానికోసం ఒక స్టాండర్డ్ మెథడ్స్ ని పిక్చర్ లో తీసుకొచ్చారు. వీటినే మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ అంటారు. ఓకే, సో ఈ మెథడ్స్ ఏంటి అంటే FIFO. ఓకే, FIFO అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సెకండ్ వన్ వచ్చేసరికి LIFO. LIFO అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. నెక్స్ట్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ మెథడ్. నోట్ చేసుకోండి. సో మనం సింగిల్ రా మెటీరియల్ ని అట్ సేమ్ ప్రైస్ తో మనం పర్చేజ్ చేసుకుంటే దర్ ఇస్ నో కన్ఫ్యూజన్, డైరెక్ట్లీ వీ కెన్ క్యాల్కులేట్ ద క్లోజింగ్. ఓకే, బట్ మనం డిఫరెంట్ రా మెటీరియల్ ని డిఫరెంట్ ప్రైసెస్ తో మనం పర్చేజ్ చేసినప్పుడు క్లోజింగ్ స్టాక్ ని వాల్యూ చేయాలంటే ఎలా చేయాలి, దానికి బేస్ ఏంటి అంటే, సో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ బేస్ చేసుకొని మనం ఆ క్లోజింగ్ స్టాక్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆ మెథడ్స్ ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, దీన్ని FIFO మెథడ్ అంటారు. నెక్స్ట్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, LIFO. ఓకే, నెక్స్ట్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్. నోట్ చేసుకున్నారా?
నోట్ చేసుకున్నారా? Yes, sir. Complete. Sure. 20 units. 30 units and 50 units. Okay. So the example. Okay. So first in first out. So first method చూద్దాం. Before. సో బిఫోర్ మెథడ్ అంటే ఏంటంటే ఫస్ట్ నోట్ చేసుకోండి. బిఫోర్ assumes that the items of inventory which were purchased or produced before is the items of inventory which were purchased or produced firstly are consumed. Firstly are consumed or sold first. And consequently, the items remaining in inventory at the end of the period. At the end of the period. Are those mostly recently purchased or produced. Not just one. Not just one. Not just none.
సో FIFO అంటే ఏంటంటే FIFO assumes that the items of inventory which were purchased are produced firstly or consumed are sold first and consequently the items remaining in inventory at the end of the period are those mostly recent purchased or produced. సో FIFO అంటే ఏంటంటే ఏవైతే మనం ఇనీషియల్ గా పర్చేజ్ చేస్తామో వాటిని కన్జ్యూమ్ చేసినట్టు అండ్ వాటిని సేల్ చేసినట్టు. అంటే మీనింగ్ ఏంటంటే సో ఇంతకుముందు ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సో మీకు క్లారిటీ కోసం డేట్స్ మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ మొత్తం మనం 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడం కోసం మనం పి అనే రా మెటీరియల్ ని 20 యూనిట్స్ ఇనిషియల్ గా పర్చేస్ చేసాం. దీని డేట్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 1st January 2024. సో ఇది వచ్చేసరికి 2nd February 24 అనుకుందాం. ఓకే, ఇది వచ్చేసరికి 3rd March 2024 అనుకుందాం. ఓకే, సో ఇలా మనం డిఫరెంట్ డేట్స్ నాడు పర్చేజ్ చేసాం అనుకుందాం. ఓకే, ఫాలో అవుతున్నారా? సో మనం 1st January నాడు 20 యూనిట్స్ పర్చేజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ 2nd February నాడు 30 యూనిట్స్ పర్చేజ్ చేసాం. నెక్స్ట్ 3rd March నాడు 50 యూనిట్స్ పర్చేజ్ చేసాం. సో తర్వాత మనం ఆ మార్చ్ మంత్ లో ప్రాసెస్ చేసాం. సో 50 యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ 50 యూనిట్స్ అనేది సేల్ చేసాం. ఇప్పుడు మనం 31st March 2024 కి మనం క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత ఉంది దాని వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకవేళ ఇలా డిఫరెంట్ డేట్స్ నాడు మనం రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఉంటే ఈ ఎక్స్ లిమిటెడ్ లో ఓకే ఈ ఎక్స్ లిమిటెడ్ లో సో మనం ఎలా వాల్యూ చేస్తాం, ఎలా డిఫరెంట్ రా మెటీరియల్స్ డిఫరెంట్ ప్రైసెస్ తో మనం పర్చేజ్ చేసినప్పుడు మన ఆర్గనైజేషన్ ఫాలో అయ్యేది FIFO మెథడ్ అయితే FIFO అంటే ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఏదైతే మనం ఫస్ట్ పర్చేజ్ చేస్తామో దాన్ని ఫస్ట్ కన్సూమ్ చేసినట్టు. ఫాలో అవుతున్నారా? సో మనం ఫస్ట్ పర్చేజ్ చేసింది ఏ ఐటమ్స్? పి ఐటమ్ అండ్ క్యూ ఐటమ్స్ మనం ఫస్ట్ పర్చేజ్ చేసాం. ఓకే, సో ఈ 50 యూనిట్స్ మనం యూజ్ చేసుకొని ఈ 50 యూనిట్స్ మనం పర్చేజ్ చేసి వాటిని కన్సూమ్ చేసి ఆ 50 యూనిట్స్ సంబంధించిన ఏదైతే ఫినిష్డ్ గుడ్స్ ఉన్నాయో వాటిని సేల్ చేసినట్టు. ఓకే, సో ఆటోమేటిక్ గా మన ఆర్గనైజేషన్ ఫాలో అయ్యేది ఏంటిది? ఏదైతే ఫస్ట్ పర్చేజ్ చేస్తామో వాటిని కన్సూమ్ చేసి వాటిని ఫినిష్డ్ గుడ్స్ గా ప్రొడ్యూస్ చేసి సేల్ చేసినట్టు. సో ఆటోమేటిక్ గా మన దగ్గర స్టాక్ ఏదైతే మనకి క్లోజింగ్ స్టాక్ ఉంటుందో ఆ క్లోజింగ్ స్టాక్ అనేది ఏ ఐటమ్స్ ఉన్నట్టు ఏదైతే మనం లాస్ట్ లో పర్చేజ్ చేస్తామో ఓకే ఏదైతే మనం రీసెంట్ గా పర్చేజ్ చేస్తామో ఆ రీసెంట్ పర్చేజ్ ఐటమ్ అనేది ఆటోమేటిక్ గా స్టాక్ గా ఉన్నట్టు. ఏది మనం ఫాలో అయ్యేది FIFO మెథడ్ అయితే. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఫస్ట్ ఏదైతే మనం పర్చేజ్ చేస్తామో మనకి ఆర్గనైజేషన్ లోకి ఎంటర్ అవుతుందో అది ఫస్ట్ అవుట్ అయినట్టు. ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. సో మనం ఇక్కడ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం? 50 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసి 50 యూనిట్స్ సోల్ చేసాం. ఓకే, 50 యూనిట్స్ సేల్ చేసాం. ఈ 50 యూనిట్స్ అనేది ఏ యూనిట్స్ ని మనం బేస్ చేసుకొని ప్రొడ్యూస్ చేసినట్టంటే పి అండ్ క్యూ అనే రా మెటీరియల్ మనం బేస్ చేసుకొని మనం ఏం చేసామంటే ఆ 50 యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసాం. సో ఈ క్లోజింగ్ స్టాక్ ఏదైతే 50 యూనిట్స్ ఉందో ఇది ఆటోమేటిక్ గా ఏ యూనిట్స్ అయి ఉంటాయి? మన దగ్గర స్టాక్ గా ఉన్న ఐటమ్స్ ఏ యూనిట్స్ ఏదైతే మనం రీసెంట్ గా పర్చేజ్ చేసామో అంటే March 3rd నాడు ఏదైతే పర్చేజ్ చేసామో ఆ ఐటమ్స్ అనేది మనం ఇంకా యూజ్ చేయలేదు. ఓకే, ఆటోమేటిక్ గా ఈ 50 యూనిట్స్ స్టాక్ గా ఉన్నట్టు. ఎప్పుడు మనం ఆర్గనైజేషన్ ఫాలో అయ్యేది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ అయితే. ఓకే, ఫాలో అవుతున్నా అదే చెప్తున్నాడు.
FIFO assumes that the items of inventory which were purchased are produced firstly or consumed. ఓకే, ఏదైతే మనం పర్చేజ్ చేస్తామో ఇనిషియల్ గా, అలాగే ఏంటైతే మనం ప్రొడ్యూస్ చేస్తామో ఇనిషియల్ గా, సో ఆ ఐటమ్స్ మనం కన్సూమ్ చేసి సేల్ చేసినట్టు. అండ్ కాన్సిక్వెంట్లీ ద ఐటమ్స్ రిమైనింగ్ ఇన్ ఇన్వెంటరీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ ఆర్ దోస్ మోస్ట్లీ రీసెంట్లీ పర్చేస్డ్ ఆర్ ప్రొడ్యూస్డ్. సో ఆటోమేటిక్ గా మనం అయితే లాస్ట్ లో పర్చేస్ చేసామో అవి మనకి స్టాక్ గా ఉన్నట్టు. క్లియరా? సో ఇప్పుడు ఈ ఫిఫో మెథడ్ మనం ఫాలో అయితే క్లోజింగ్ స్టాక్ వాల్యూ అంతా, క్లోజింగ్ స్టాక్ ఆర్ ఇన్వెంటరీ బోత్ ఆర్ సేమ్. సో క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత అంటే ఈ ఎగ్జాంపుల్స్ ప్రకారం, సో 50 యూనిట్స్ ఇంటూ, ఓకే, 50 యూనిట్స్ ఇంటూ 4 రూపీస్. సో క్లోజింగ్ స్టాక్ ఎంత అంటే 50 యూనిట్స్ ఇంటూ 50 యూనిట్స్ అనేది ఏంటిది, ఆర్ అనే రా మెటీరియల్ ఇంటూ 4 రూపీస్ ఈచ్ పర్ యూనిట్. ఓకే, 200. ఓకేనా, 200 రూపీస్ అనేది క్లోజింగ్ స్టాక్ వాల్యూ. క్లియరా? క్లియరా? Yes, sir. Clear. సో ఇన్వెంటరీ వాల్యూ ఆర్ క్లోజింగ్ స్టాక్ వాల్యూ బోత్ ఆర్ సేమ్. సో వాల్యూ వచ్చేసరికి 200 రూపీస్. నెక్స్ట్ లిఫో. లిఫో మెథడ్. లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని చెప్పారు. ఓకే, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. The items of inventory which were purchased or produced last or consumed or sold last. Sold first. And consequently first purchase items will be in the stock. Not just correct. నేర్చేసుకున్నానా? Yes, sir. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఏంటంటే, సో ఏదైతే మనం లాస్ట్ లో పర్చేజ్ చేసామో అవి మనం ఫస్ట్ అవుట్ అయినట్టు. ఓకే, సో ద ఐటమ్స్ ఆఫ్ ఇన్వెంటరీ విచ్ ఆర్ పర్చేజ్డ్ ఆర్ ప్రొడ్యూస్డ్ లాస్ట్ గూడ్స్ ఆర్ కన్జ్యూమ్డ్ ఆర్ సోల్డ్ ఫస్ట్ అండ్ కాన్సిక్వెంట్లీ ఫస్ట్ పర్చేజ్ ఐటమ్ విల్ బి ఇన్ ద స్టాక్. అంటే ఏంటంటే
సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. ఓకే, సో మనం ఇక్కడ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఏదైతే మోస్ట్ రీసెంట్ గా పర్చేజ్ చేసామో వాటిని మనం కన్జ్యూమ్ చేసి సేల్ చేసినట్టు ఫస్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి మనం లాస్ట్ అంటే రీసెంట్ గా పర్చేజ్ చేసిన ఐటమ్స్ ఏవి? రీసెంట్ గా పర్చేజ్ చేసిన రా మెటీరియల్ ఆర్ ఆర్. సో వీటిని మనం ఏం చేసినట్టయితే ఫస్ట్ పిక్ చేసుకున్నట్టు ప్రొడక్షన్ కి. ఈ 50 యూనిట్స్ అయితే మనం మ్యానుఫ్యాక్చర్ చేసామో వాటికి రీసెంట్ గా పర్చేజ్ చేసిన ఐటమ్స్ ను మనం పిక్ చేసుకున్నట్టు. సో మనం పిక్ చేసుకొని సోల్ చేసాం అంటే ఫస్ట్ ఏదైతే మనం లాస్ట్ ఐటమ్స్ పిక్ చేసుకొని వాటిని ప్రొడ్యూస్ చేసి వాటిని ఫస్ట్ సేల్ చేసినట్టు. ఓకే, సో ఆటోమేటిక్ గా మన దగ్గర స్టాక్ గా ఉన్న ఐటమ్స్ ఏవై ఉంటాయి, ఆ రిమైనింగ్ 50 యూనిట్స్ అనేది ఏ స్టాక్ అయి ఉంటది? పి అండ్ క్యూ. సో ఆబ్వియస్లీగా పి అండ్ క్యూ అనే ఐటమ్స్ మన దగ్గర స్టాక్ గా ఉన్నట్టు. ఎప్పుడు లిఫో మెథడ్ ఫాలో అయితే, అంటే కొన్ని ఆర్గనైజేషన్ ఏంటంటే ఏదైతే మోస్ట్ రీసెంట్ గా ఫ్రెష్ గా ఏదైతే ఐటమ్స్ పర్చేస్ చేస్తామో వాటిని పిక్ చేసుకుంటారు ప్రొడక్షన్ కి. ఓకే, ఎందుకంటే మనకి ఎలా ఉంటదంటే కస్టమర్ అనేవాడు వాడు డిమాండ్ చేస్తాడు, నాకు వెరీ ఫ్రెష్ ఐటమ్స్ కావాలి, ఓకే, 100% క్వాలిటీ గూడ్స్ కావాలి, 100% క్వాలిటీ ఫినిష్ గూడ్స్ కావాలి అన్నప్పుడు సో మన ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఏదైతే రీసెంట్ గా ఫ్రెష్ గా పర్చేజ్ చేసి ఉంటామో వాటిని మనం ప్రొడక్షన్ కి యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ఓకే, లేకపోతే వాడు ఏం చేస్తాడు, కస్టమర్ రిటర్న్ చేస్తాడు. ఓకే, అప్పుడేమైతే రెవెన్యూ లాస్ అవుతుంది. సో దానికోసం ఏం చేస్తారంటే ఏదైతే రీసెంట్ గా పర్చేజ్ చేస్తారో ఫ్రెష్ గా పర్చేజ్ చేస్తారో ఆ ఐటమ్స్ ని పిక్ చేసుకుంటారు ప్రాసెసింగ్ కి. సో ఆటోమేటిక్ గా మనకి ఏదైతే ఓల్డ్ స్టాక్ ఉందో ఆ ఓల్డ్ స్టాకే మనకి క్లోజింగ్ స్టాక్. ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? సో Yes, sir. ఈ కేసులో క్లోజింగ్ స్టాక్ ఏమవుతుంది? ఈ కేసులో క్లోజింగ్ స్టాక్ వచ్చేసరికి సో 20 units into 5 rupees plus 30 units into 6 rupees. Okay, so 20 into 5 100, 30 into 6 180, so total వచ్చేసరికి 280 rupees. ఓకేనా? ఫాలో అవుతున్నారా? Yes, sir. Follow. సో ఇప్పుడు ఇంతకు ముందు నేను ఏం చెప్పా, నేను అడ్జస్ట్మెంట్స్ లోను ట్రయల్ బ్యాలెన్స్ లోను క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఇచ్చా. ఆ క్లోజింగ్ స్టాక్ వాల్యూ అనేది ఎలా మీరు ఎరైవ్ అయ్యారు అంటే ఆ ట్రయల్ బ్యాలెన్స్ లో కానీ ఆ అడ్జస్ట్మెంట్స్ లో కానీ సో ఇలా క్యాల్కులేట్ చేసి ఉంటే మీరు అక్కడ ఆ వాల్యూ అనేది మీరు అక్కడ ఆ ట్రయల్ బ్యాలెన్స్ చూశారు. ఓకే, సో ఆ ట్రయల్ బ్యాలెన్స్ లో కానీ ఆ అడ్జస్ట్మెంట్స్ లో కానీ ఆ వాల్యూ ఎలా వచ్చింది అంటే ఇలా క్యాల్కులేట్ చేస్తే ఆ వాల్యూ అనేది మీరు ఎరైవ్ అయ్యారు. ఫాలో అవుతున్నారా? ఆర్గనైజేషన్ లో మనకి ఇన్వెంటరీ టీమ్ ఉంటది. ఓకే, ఆ ఇన్వెంటరీ టీం ఏం చేస్తారంటే ఇలా వాల్యూ చేస్తారు ఇన్వెంటరీ. ఓకే, వాల్యూ చేసినప్పుడే మీకు ట్రయల్ బ్యాలెన్స్ లోకి అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఫాలో అవుతున్నారా? సో ఆ క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎలా రిపోర్ట్ చేస్తారంటే అప్పుడు మీరు చెప్పాలి. ఓకే, దెర్ ఈస్ ఎ మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఇన్ ద ఇన్వెంటరీ, దట్ ఈస్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండ్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్. సో అప్పుడు మీరు లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఏంటో దాని మీనింగ్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే దానికి మీనింగ్ తెలిసి ఉండాలి. ఓకేనా? క్లియరా? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే మనం ఏవైతే లాస్ట్ పర్చేజ్ చేసామో అవి అవుట్ అయినట్టు ఫస్ట్. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే లాస్ట్ గా ఏదైతే ఆర్గనైజేషన్ లోకి ఇన్ అయ్యాయో అంటే వచ్చాయో వాటిని మనం ఫస్ట్ సేల్ చేసినట్టు. సో ఆటోమేటిక్ గా మనకు ఓల్డ్ స్టాక్ అనేది క్లోజింగ్ స్టాక్. ఓకే, క్లియరా? క్లియరా? Yes, sir. Clear. సో మనం ఇలా డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు
డిఫరెంట్ రా మెటీరియల్స్ పర్చేస్ చేసినప్పుడు మనం క్లోజింగ్ స్టాక్ అనేది ఇలా వాల్యూ చేస్తాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్. వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ మెథడ్. అండర్ ది నోట్ చేసుకుని ఫస్ట్, అండర్ ది వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఫార్ములాస్ the cost of each item each item is determined from weighted average. And the cost of similar items at the beginning of period and the ending of period. The average may be calculated on a periodic basis not just going. Not just going. Not just going. Yes, sir. So
వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ అంటే ఏం లేదు, సింపుల్. సో చూద్దాం. సో ఫస్ట్ యావరేజ్ కాస్ట్ పర్ యూనిట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో తర్వాత అయితే క్లోజింగ్ స్టాక్ వాల్యూ యూనిట్స్ ఉన్నాయో వాటితో మల్టిప్లికేషన్ చేస్తాం. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ, సో 20 units into 5, okay, plus 30 units into 6 plus 50 units into 4 divided by 100 units వేస్తే మనకి యావరేజ్ కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. కాస్ట్ పర్ యూనిట్ ఎంత? సో 4.8 అనేది పర్ యూనిట్ యావరేజ్ కాస్ట్ పర్ యూనిట్. సో క్లోజింగ్ స్టాక్ వచ్చేసరికి స్టాక్ అంతా 50 యూనిట్స్, వాల్యూ వచ్చేసరికి 50 units into 4.8. ఓకే, సో సేమ్ ఎగ్జాంపుల్ మనం క్యారీ చేస్తే, సో మనం ఫస్ట్ యావరేజ్ కాస్ట్ పర్ యూనిట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసి ఏదైతే మనకి స్టాక్ ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ మనం మల్టిప్లికేషన్ చేస్తాం. సింపుల్ యావరేజ్ కాస్ట్. ఓకే, సో మనం టోటల్ యూనిట్స్ అంటే టోటల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే టోటల్ పర్చేస్డ్ వాల్యూ. అప్పుడు మనకి యావరేజ్ కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. దాంతో మనం ఎన్ని యూనిట్స్ అయితే మన దగ్గర స్టాక్ గా ఉన్నాయో వాటితో మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకేనా, క్లియరా? ఎస్ సార్. నోట్ చేసుకో. నోట్ చేసుకున్నారా? సో వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ లో మన యావరేజ్ కాస్ట్ పర్ యూనిట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఏమి అరైవ్ అయ్యారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెంటరీస్ అంటే ఏంటో తెలిసింది. ఓకే, నెక్స్ట్ ఇన్వెంటరీస్ ని ఎలా మెజర్ చేస్తారంటే కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి అని తెలిసింది. సో కాస్ట్ అంటే ఏంటో తెలుసు, నెక్స్ట్ ఎన్ఆర్వి అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు ఒకవేళ మీరు డిఫరెంట్ రా మెటీరియల్ పర్చేజ్ చేసినప్పుడు మనం ఆ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మనం 3 types ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి: ఫిఫో, లిఫో అండ్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్. ఓకే, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండ్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్. సో వీటిలో అంటే మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకేమొచ్చింది? కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి వచ్చింది. ఓకే, కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫాలో అయ్యేది లిఫో మెథడ్ అనుకుందాం, సారీ ఫిఫో మెథడ్ అనుకుందాం. ఓకే, ఫిఫో మెథడ్ లో కాస్ట్ ఎంత వచ్చింది? 200 రూపీస్ వచ్చింది, రైట్? సో ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. సో మనం లిఫో మెథడ్ ఫాలో అయితే, ఓకే సారీ ఫిఫో మెథడ్ ఫాలో అయితే మనం ఆబ్వియస్లీగా ఏముంటది, ఏదైతే మనం రీసెంట్ గా పర్చేస్ చేసామో ఆ ఐటమ్స్ అనేది స్టాక్ గా ఉన్నట్టు, అంటే 50 యూనిట్స్ స్టాక్ గా ఉన్నట్టు. దీని కాస్ట్ ఎంత వచ్చింది? మన ఇన్వెంటరీని ఎలా మెజర్ చేస్తాం? కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి అనుకుందాం, రైట్? సో ఇక్కడ కాస్ట్ ఎంత? 200 రూపీస్. 50 into 4 ఎంత? 200. సో ఒకవేళ ఈ 50 యూనిట్స్ ని మనం డైరెక్ట్ గా మార్కెట్ లో రియలైజ్ చేస్తే
ఎంత వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 180 రూపీస్ వస్తుంది. ఓకే, ఫాలో అవుతున్నారా? సో మన నార్మల్ గా మనకైన కాస్ట్ ఎంత 200 రూపీస్, కానీ ఆ 50 యూనిట్స్ ని మనం మార్కెట్ లో స్ట్రైట్ అవే సేల్ చేస్తే మనకు 180 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఈ 50 యూనిట్స్ సంబంధించి క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత? క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత? 200. 180 సార్. 180 200? 180 సార్. సో విచ్ ఎవర్ ఈజ్ లోయర్? లోయర్ అమౌంట్ ఏది? 180 200? 180. సో 180 అనేది క్లోజింగ్ స్టాక్ వాల్యూ. ఓకేనా? ఇలా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్. ఓకే, సో మన కాన్సెప్ట్ ఏంటంటే ఈ 180 అనేది ఎలా 20 అవుతాం, ఓకే అన్నదే కాన్సెప్ట్. ఈ 180 అనేది ఎలా 20 అవుతాం అంటే మనకి కొన్ని మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్ ఫాలో అవ్వాలి. ఆ మెథడ్స్ ప్రకారం మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, కాస్ట్ వాల్యూని. నెక్స్ట్ నెట్ రియలైజబుల్ వాల్యూ అనేది మనకు మార్కెట్లో ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే ఏదైతే లోయర్ అమౌంట్ ఉందో ఆ లోయర్ అమౌంటే మనకి ట్రయల్ బ్యాలెన్స్ లో కానీ అడ్జస్ట్మెంట్స్ లో కానీ వచ్చే క్లోజింగ్ స్టాక్ వాల్యూ. ఓకే, సో మనం డైరెక్ట్ గా పిక్ చేసుకోవడం కాదు, ఆ వాల్యూని మనం ఎలా అరైవ్ అయ్యాం అన్నది కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకే, క్లియరా? క్లియరా? Yes, sir. Clear. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్వెంటరీ చాప్టర్. ఓకే, సో రిమైనింగ్ టాపిక్స్ వి కెన్ కవర్ లేటర్. ఓకే, సార్ మనకి PQR అని తీసుకున్నాం కదా సార్ ఇప్పుడు. ఎస్. అది ఫస్ట్ టు ఫిఫో అని అనుకున్నాం. ఒకవేళ PQR ST కూడా యాడ్ అవుతాయి, ఐ మీన్ ఇంకా కొన్ని ఐటమ్స్ మనం తీసుకుంటే అప్పుడు ఫస్ట్ 4 ని కన్సిడర్ చేయాలా సార్? సింపుల్. ఇప్పుడు PQR అండ్ ST కూడా యాడ్ అయ్యాయి. ఓకే, ST కూడా యాడ్ అయ్యాయి. ఇక్కడ మనకు అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ స్టాక్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ST వచ్చేసరికి ఒక 10 యూనిట్స్ అనుకుందాం, T వచ్చేసరికి 5 యూనిట్స్ అనుకుందాం. ఓకే అనుకుందాం. ఓకే, సో అప్పుడు మనం ప్రొడ్యూస్ చేసే యూనిట్స్ ఎన్ని? ఓన్లీ 50. అవునా? సో రిమైనింగ్ ఏమైంది, టోటల్ మనం ఎన్ని యూనిట్స్ టార్గెట్ అనుకున్నాం? 20 30 +50 +10 +5. ఓకే, సో టోటల్ వచ్చేసరికి 115 యూనిట్స్ అనేది టార్గెట్ అన్నట్టు మనకి. ఓకే, ఈ 115 లో మనం ఎన్ని ప్రొడ్యూస్ చేసాం? ఓన్లీ 50 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం. ఆటోమేటిక్ గా క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంటుంది? 65 యూనిట్స్ ఉంటుంది. 65. ఓకే, ఈ 65 యూనిట్స్ ని సింపుల్ మీరు ఒకవేళ ఫాలో అయ్యేది ఫిఫో మెథడ్ అయితే, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అయితే ఈ 50 యూనిట్స్ ఎక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు? PQ నుంచి వెళ్ళిపోయినట్టు. ఓకే, సో రిమైనింగ్ RST అనేది మనకి క్లోజింగ్ స్టాక్ గా ఉన్నట్టు. ఒకవేళ మీరు ఫాలో అయ్యేది లిఫో మెథడ్ అయితే, ఓకే ఒకవేళ మీరు ఫాలో అయ్యేది లిఫో మెథడ్ అయితే అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఏవైతే మోస్ట్ రీసెంట్ గా పర్చేజ్ చేసామో అవి మనకి ఫస్ట్ సేల్ చేసినట్టు. సో ఇక్కడ మనం ఎన్ని యూనిట్స్ సేల్ చేసాం? 50 యూనిట్స్. సో 10 + 5. సో ఇవి కూడా మనం మార్చ్ సంథింగ్ 4 or 5 అలా పర్చేజ్ చేసాం అనుకోండి. ఓకే, సో 10 + 5 15. సో రిమైనింగ్ ఏంటి? 35 యూనిట్స్ అనేది R నుంచి మనం యూజ్ చేసుకున్నట్టు. సో 50 యూనిట్స్ ఫ్రమ్ R అండ్ Q అండ్ 30 యూనిట్స్ ఫ్రమ్ Q అండ్ 20 యూనిట్స్ ఫ్రమ్ P. ఓకే, ఇలా అప్పుడు మనం ఆ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఎస్ సార్. ఓకే. ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. సింపుల్. క్లోజింగ్ స్టాక్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, నెక్స్ట్ మోస్ట్ రీసెంట్ పర్చేజ్ చేసిన ఐటమ్స్ ఏవి, మన డిపెండ్స్ అపాన్ మెథడ్ అనమాట. లిఫోనా ఫిఫో అన్నది బేస్ అయి ఉంటుంది. ఈ లిఫో ఫిఫో అనేది ఎలా బేస్ అయి ఉంటుంది అంటే ఆర్గనైజేషన్ ఇనిషియల్ గానే వాళ్ళు
మనకి అకౌంటింగ్ పాలసీస్ లో మెన్షన్ చేస్తారు. ఓకే, ఇన్వెంటరీ చాప్టర్ లో అకౌంటింగ్ పాలసీ అని ఉంటది. అంటే మేము ఫాలో అయ్యేది ఫిఫో మెథడ్ అని వాళ్ళు ఇనీషియల్ గానే వాళ్ళు డ్రాఫ్ట్ చేసుకుంటారు. మేము ఫాలో అయ్యేది ఫిఫో మెథడ్ అని ఇనీషియల్ గానే డ్రాఫ్ట్ చేసుకుంటారు. మీకు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. ఓకే, మీరు అకౌంటెంట్ గా ఉన్న ఆర్గనైజేషన్ కి ఫిఫో మెథడ్ ఫాలో అవుతున్నారు అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఆటోమేటిక్ గా మోస్ట్ రీసెంట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టాక్ గా ఉన్నట్టు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, ఎందుకంటే ఆర్గనైజేషన్ బట్టి వ్యారీ అవుతుంటది. ఓకే, కొన్ని 100% క్వాలిటీ ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేసే యూనిట్స్ ఏం చేస్తారంటే లిఫో ఫాలో అవుతాయి. కొన్ని మనకి స్పాయిల్ అవ్వవు ఐటమ్స్ ఎన్ని రోజులు ఉన్నా సరే. సో మనకి నెక్స్ట్ ప్రొడక్షన్ లో కూడా మనకు పెద్ద వేరియన్స్ ఏమి రానప్పుడు మనం వాళ్ళు ఏం ఫాలో అవుతారంటే ఫిఫో మెథడ్ ఫాలో అవుతారు. ఇప్పుడు కస్టమర్ ఏ వచ్చాడు, కస్టమర్ బి వచ్చాడు. కస్టమర్ బి 100% నాకు క్వాలిటీ కావాలన్నాడు. ఓకే, నాకు 10 రూపీస్ ఎక్స్ట్రా అయినా పర్లేదు, 100% క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఫ్రెష్ ఐటమ్స్ యూజ్ చేస్తాం. ఓకే, అదే మనం నార్మల్ కస్టమర్. సో అప్పుడు మనం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ అంటే ఫస్ట్ వచ్చిన ఐటమ్స్ యూజ్ చేస్తాం. సో నార్మల్ గా ఏమైందంటే ఇండస్ట్రీ బేస్ చేసుకొని ఉంటది. ఓకే, ఇండస్ట్రీ బేస్ చేసుకొని ఈ మెథడ్స్ అనేది ఫాలో అవుతాం. ఓకేనా? ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే, సో we can meet on to Monday. Okay, సార్ లాస్ట్ సో లో క్యాలిక్యులేషన్ లాస్ట్ క్యాలిక్యులేషన్స్ క్యాల్కులేషన్. ఓకే. సో నెక్స్ట్ వీక్ మోస్ట్లీ క్లోజ్ అయిపోతాయి, నెక్స్ట్ సండే కల్లా. ఓకే, ఓకే సార్. ఓకే, సో we can meet on Monday. Okay, okay, fine, bye.